ఓటు బ్యాంక్ రాజకీయాలకు కోసం మమతా బెనర్జీ ఓబీసీలను వెన్నుపోటు పొడిచిందని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నరసయ్య గౌడ్ అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ఓబీసీ కోటాలో బంగ్లాదేశ్ రోహింగ్యాలకు రిజర్వేషన్లు కల్పించి ఓబీసీ ప్రజలకు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. కలకత్తా హైకోర్టు తీర్పు మమతా బెనర్జీ ఇండి కూటమికి చెంపచెట్టన్నారు. హైకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని బోరా నరసయ్య గౌడ్ తెలిపారు. రాజకీయ లబ్ధి కొరకు భారతదేశాన్ని ఖలీఫా స్టేట్ మార్చడానికి బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి చొరబాటుదారులని లబ్ధి అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించడానికి, రోహింగ్యాలను కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పించడానికి, వీళ్ళని మిలిటరీ మరియు పారామిలిటరీ పోలీసు ఉద్యోగాల్లో కూడా కల్పించి దేశ భద్రతకు ముప్పు ఇచ్చే విధంగా బాహాటంగా సిగ్గు లజ్జ లేకుండా అది కొన్ని చర్యలు తీసుకుంది. 2010 ఆమె ఓబీసీ అంటే మీ అందరికీ తెలుసు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కు సంబంధించిన రిజర్వేషన్లలో 42 కులాలను చేరిస్తే 41 కులాలు బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ప్రత్యేకంగా. అదే విధంగా 2012లో ఇంకో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వారు 77 కులాలను చేరిస్తే 99% మొత్తం ఓబీసీ రిజర్వేషన్ లో దాదాపు 70 నుంచి 75% వరకు అసలు బీసీలను పక్కకు పెట్టేసి ఓబీసీ రిజర్వేషన్ కల్పించి ఈ రోజు బీసీలను ప్రత్యేకించి హిందూ బీసీలను వెన్నుపోటు పెట్టినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ద్వారా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగమైనటువంటి మమతా. రాహుల్ గాంధీ ఎక్కడ నోరు విప్పట్లే. ఈ రోజు ఒక విధంగా భారతదేశాన్ని హిందూ మెజార్టీ దేశం నుంచి హిందూ మైనార్టీ దేశంగా మార్చడానికి కుట్రలో భాగంగా మమతా గారు, చాలా మంది వెస్ట్ బెంగాల్ ఆమెను ముమైత్ ఖాన్ అంటారు, ఈ యొక్క దుశ్చర్యను హైకోర్టు తప్పుపడుతూ వారి యొక్క ప్రభుత్వ చర్యను గెజెట్ నోటిఫికేషన్ ని